హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ తర్వాత మహేష్ బాబు నటించబోతున్న చిత్రం SSMB29. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. మహేష్ బాబు రాజమౌళి వీరిద్దరు కాంబోలో సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ అంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట. రాజమౌళి యొక్క సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రేక్షకులు అయితే ఆకట్టుకుంటుంది అనమాట. ఆ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుంది, ఆ రేంజ్లో రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది. అలాంటి డైరెక్టర్తో మహేష్ బాబు సినిమా అంటే ఇంకా కలెక్షన్ల వర్షంతో పాటు రికార్డుల వర్షం కూడా కురిపించడం ఖాయం. ఆ రేంజ్లో SSMB29 మూవీపై హైప్ అయితే ఉంటుందన్నమాట. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ప్రజెంట్ అంటే షూటింగ్ స్టార్ట్ కాకపోయినా సరే SSMB29 మూవీనే ఉంటుందన్నమాట. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా నటించబోతున్నారు. ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వచ్చేసి అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అయితే ఉండబోతుందట. అయితే ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా ఎవరు నటించబోతున్నారు అన్న విషయానికి వస్తే ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. పృథ్వీరాజ్ సుకుమారన్, మలయాళ నటుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ రాజమౌళి తనతో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా తెలుస్తుంది అనమాట. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా సెలెక్ట్ చేయడం మంచి ఎంపిక అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం అనమాట. ఎందుకంటే మహేష్ బాబుకి హైట్ వెయిట్ లో సరిజోడి అన్నమాట. అందుకని చెప్పేసి మంచి ఎంపిక అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ముందుగా ఈ చిత్రంలో విలన్ కోసం హాలీవుడ్ కి సంబంధించిన యాక్టర్నే తీసుకోవాలని చెప్పేసి రాజమౌళి అనుకున్నాడు. బట్ ఇప్పుడు ఎందుకో పృథ్వీరాజ్ సుకుమార్నే తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటులు కూడా నటించబోతున్నారంట. ఎందుకంటే ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుంది కదా, భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ఖచ్చితంగా హాలీవుడ్ సంబంధించిన నటులు కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఆ స్థాయిలోనే మంచి కలెక్షన్ రాబట్టే దిశగా రాజమౌళి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఆగస్టు లేదంటే సెప్టెంబర్లో రావచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది. మరి చూద్దాం SSMB29 మూవీలో మెయిన్ విలన్గా పృథ్వీరాజ్ సుకుమార్ని తీసుకుంటారా లేదా అనేది కొన్ని నెలలు గడిస్తే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.